తొండకు పెత్తనమిస్తే అవార్ గోడకి సవార్ చేసిందట. రేవంత్ రెడ్డి అరాచకం కూడా అచ్చం అలాగే ఉంది. రైతుల విషయంలో రేవంత్ సర్కార్ చెయ్యని దుర్మార్గం లేదు. అన్నదాత చేతికి బేడీలు వేసిన సంఘటనలు చరిత్రలో ఎప్పుడైనా చూసామా? అన్నం పెట్టే రైతులను కటకటాల్లో నిర్బంధించిన కరడు గట్టిన ప్రభుత్వం ఇది. వీళ్ళు పాలకులు కాదు, నయా నియంతలు. ఎద్దేడ్చిన యవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదంటారు. ఆ సోయి కాంగ్రెస్ పాలకులకు లేదు. ఈ ప్రభుత్వానికి రైతులంటే అస్సలు గౌరవం లేదు. ఆ రైతులు కాయకష్టం చేస్తేనే వీళ్ల ప్లేట్లలోకి అన్నం వస్తుంది అన్న విషయం మరచిపోయినట్టున్నారు. అందుకే కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారు. అధికార పీఠం మీద కూర్చొని నియంత్రణను మించి రెచ్చిపోతున్నారు. భూదాహంతో రైతుల రక్తాన్ని పీలుస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. రైతుల చేతికి నిర్దాక్షిణ్యంగా బేడీలు వేసిన నిరంకుశ పాలకుడు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రారాజునని, చక్రవర్తినని ఫీల్ అవుతున్నాడు. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం. నీ అయ్య జాగీరా తెలంగాణ, నీ అయ్య జాగీరా కొడంగల్, భూమి ఇయ్యా, నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టేందుకు ఎవరు నువ్వు? నియంతవా, రారాజువా, చక్రవర్తివా? ఏమనుకుంటున్నావు నీకు నువ్వు? ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ. ఆ శాసనసభలో చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి. అందుకే నేను అంటా ఉన్నా, నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రైతుల తరపున కొట్లాడుతూనే ఉంటాం. అయినా కష్టపడి సంపాదించుకున్న భూమిని రైతు ఎందుకు వదులుకోవాలి? కలో గంజో తాగి కాసింత భూమి కూడబెట్టుకుంటే దాన్ని కూడా కాజేస్తారా? పచ్చటి పంట పొలాల్లో మంటలు పెడతారా? అల్లుడి ఫార్మా కంపెనీ కోసం రైతుల భూములను చెరబట్టడం దుర్మార్గం కాదా? ఎందుకు ఇవ్వాలి భూములు అని ప్రశ్నించిన పాపానికి లగచర్ల రైతులను తీసుకెళ్లి జైల్లో పెట్టారు. 35 రోజులుగా ఆ రైతులు జైల్లోనే మగ్గిపోతున్నారు. పంట పొలాల్లో తీరిక లేకుండా పనిచేసుకునే కర్షకులు కాంగ్రెస్ సర్కారు పుణ్యమాని జైలు గోడల మధ్య బందీలయ్యారు. మొన్న హీరియా నాయక్ అనే రైతు తీవ్రమైన మనోవేదనతో గుండెపోటుకు గురయ్యాడు. హార్ట్అటాక్ వచ్చిన హీరియా నాయక్ కు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన గొప్ప ప్రభుత్వం ఇది. ఇదేనా రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ? ఇదేనా అన్నదాతపై రేవంత్ సర్కారుకున్న గౌరవం? ఇందుకేనా మొన్న విజయోత్సవాలు చేసింది? అయినా ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిపిన ఈ ప్రభుత్వం అన్నదాతల విషయంలో ఇంతకన్నా గొప్పగా ఎలా వ్యవహరిస్తుంది? బలహీన వర్గాల రైతులను గత 30 రోజుల పైచిలకు జైల్లో పెట్టిన నికృష్టపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత అప్రజాస్వామికంగా అంటే, తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని 3rd డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు. అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళని కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు, ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంటు షాకులు పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత నికృష్టమైన ప్రభుత్వం అంటే, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు 35 రోజులుగా జైళ్లలో ఉంటే అది సబ్జెక్ట్ కాదట, అది చర్చనీయాంశం కాదట. నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు, నిన్ను ఓటేసి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు జైళ్లలో ఉంటే సిగ్గు లేకుండా పర్యాటక శాఖకు సంబంధించి నేనేదో చేస్తాను, పాలసీ పెడతానంటూ ముందుకొస్తున్నావే, సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఎంత దుర్మార్గం అంటే, రైతులకు బెయిల్ కూడా రాకుండా పాలకులు కుట్రలు చేస్తున్నారు. బెయిల్ కోసం విపరీతంగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. దీని వెనక ముమ్మాటికి ప్రభుత్వ కుట్ర దాగి ఉందన్న చర్చ నడుస్తుంది. లగచర్ల ఘటనలో ఎవరికీ చిన్నపాటి గాయం కూడా కాలేదు. అయినప్పటికీ ప్రభుత్వం ఏదో జరిగిపోయినట్టు గుండెలు బాదుకుంది. కొంపలు మునిగినట్టు సీన్ క్రియేట్ చేసింది. అర్ధరాత్రి లగచర్ల గ్రామం మీదకి పోలీసులను ఉసిగొలిపింది. ఆంబోతుల్లా ఊరి మీద పడ్డ పోలీసులు ఆ రోజు రాత్రి ఆడబిడ్డలని కూడా చూడకుండా దుశ్శాసన పర్వానికి దిగారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో సహా దాదాపు 24 మంది రైతులను అరెస్ట్ చేసి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి గత 35 రోజులుగా వారంతా జైల్లోనే మగ్గిపోతున్నారు. రైతులు భూములు ఇవ్వకుండా తిరగబడ్డంతో రేవంత్ సర్కార్ దాన్ని మనసులో పెట్టుకుంది. ఆ కక్షతోనే లగచర్ల రైతులను వరిగోస పెడుతుంది.
అసెంబ్లీలో లగచర్ల పేరు వినబడకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా లగచర్లపై చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. బలవంతపు భూసేకరణ, రైతుల అక్రమ అరెస్టుపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులు, రైతుకు బేడీలు వేసిన ఘటనపై సభలో చర్చించాలని డిమాండ్ చేసింది. లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. చేతులకు బేడీలు వేసుకుని నిరసన తెలిపారు. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా నల్ల దుస్తులు ధరించి శాసన మండలికి హాజరయ్యారు. ఇదేమి రాజ్యం, లూటీ రాజ్యం, లాఠీ రాజ్యం అంటూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నినదించారు. రైతులకు బేడీలు సిగ్గు అంటూ అసెంబ్లీ సాక్షిగా గర్జించారు. లగచర్ల రైతులను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. లగచర్ల అంశంపై చర్చ కోసం బీఆర్ఎస్ పార్టీ ఉదయం నుంచి అసెంబ్లీలో పోరాడింది. ఎందుకు చర్చ జరపడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ముఖ్యమైన లగచర్ల ఇష్యూపై సభలో చర్చించాల్సిందేనని పట్టుబట్టింది. అయితే రైతులంటే ఏ మాత్రం గౌరవం లేని రేవంత్ సర్కార్ చర్చించకుండా సభ నుంచి పారిపోయింది. లగచర్ల పేరెత్తితే చాలు ప్రభుత్వ పెద్దలు ముఖం చాటేస్తున్నారు. లగచర్ల రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవని ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తే అధికార పక్షం నుంచి జవాబు లేదు. బీఆర్ఎస్ సభ్యులు సభలో ఎన్నిసార్లు డిమాండ్ చేసినా స్పీకర్ చర్చకు అనుమతించడం లేదు. నిరుపేద గిరిజన రైతులపై రేవంత్ సర్కార్ కక్ష కట్టిందని శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. లగచర్ల అంశంపై చర్చించకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్ట్ అటాక్ వచ్చిన అన్నదాతకు రేవంత్ సర్కార్ బేడీలు వేసిందని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. అన్నదాతలకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. అటు రేవంత్ సర్కార్ రైతుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ శాసన మండలి ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం అమానుషంగా వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా జైలు పాలు చేయడం జరిగింది. ఒక రైతు హార్ట్ అటాక్ వస్తే, హార్ట్కు సంబంధించినటువంటి సమస్య వస్తే దవాఖానకు తీసుకుపోయి మెరుగైనటువంటి వైద్యం చేయించాల్సినటువంటి ప్రభుత్వం బేడీలు వేసి ఒక భయంకరమైనటువంటి నేరస్తుల్లాగా, తీవ్రవాదిలాగా బేడీలు వేసి ఆయనను తీసుకురావడం అనేది ఈ ప్రభుత్వానికి, రైతాంగం పట్ల, పేద గిరిజనుల పట్ల ఉన్నటువంటి దుర్మార్గపు వైఖరికి నిదర్శనం. ఈ విషయాలను మరి మేమందరం కూడా నిరసిస్తూ ఈ అంశం మీద చర్చ జరగాలి అని సభ దృష్టిని అనేక రకాలుగా ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసినా, అడ్జర్న్మెంట్ మోషన్లు ఇచ్చినా, ఇతరత్ర అంశాల పట్ల వాళ్ళ ఎజెండా కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు తప్ప వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను సమర్థించుకుంటున్నటువంటి వైఖరి కొనసాగుతున్నది తప్ప రైతాంగానికి న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. అనేక రోజులుగా చేయని తప్పుకు, ప్రభుత్వ దుర్మార్గానికి వాళ్ళు అనేక రోజులుగా జైలు జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి మేమందరం కూడా ఈరోజు శాసన మండలిలో ఉన్న, శాసనసభలో ఉన్న, ప్రత్యక్షంగా పరోక్షంగా రైతుల ఓట్లతోని ఈ స్థాయికి చేరినటువంటి వాళ్ళం. కాబట్టి మేము ప్రజలకు కానీ రైతాంగానికి కానీ హామీ ఇస్తున్నాం, మీ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ యావత్తు శాసన మండలికి సంబంధించినటువంటి మేము కూడా మీకు న్యాయం జరిగేంత వరకు మీ వైపే ఉంటాం, మీకోసం పోరాటం చేస్తాం, అడుగడుగున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరిస్తాము. లగచర్ల రైతుల అరెస్టుపై మరి చర్చ చేయాలని అనేక రకాలుగా మేము పట్టుబట్టినా కూడా ప్రభుత్వం చర్చకు భయపడి మరి హౌస్ని అడ్జర్న్ చేసుకొని వెళ్ళిపోయినటువంటి తీరుని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. లగచర్ల రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడం, వాళ్ళు భూమి కోసం కొట్లాడుతూ ఉంటే వారి మీద కేసులు పెట్టడం, మరి అందులో ఒక రైతు ఆరోగ్యం బాగలేదని చెప్తే వారికి బేడీలేసి మరి తీసుకొని రావడం, గిరిజన రైతుల పట్ల ఈ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తున్న తీరును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది.
బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి మొత్తం అంశం మీద చర్చించాలని చెప్పి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం వినకపోవడం శోచనీయం. మళ్ళీ డిమాండ్ చేస్తాం, రైతుల పక్షాన నిలబడతామని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ శాసనసభాపక్షం లేవనెత్తినటువంటి ఈ ప్రశ్న రాజకీయమైన ప్రశ్న కాదు, మానవీయమైనటువంటి ప్రశ్న. ఒక గుండెపోటు వచ్చినటువంటి పేషెంట్ని హాస్పిటల్కి ఎట్లా తీసుకురావాలి? స్ట్రెచ్చర్ మీద తీసుకురావాలి, బోల్డని జాగ్రత్తలు తీసుకురావాలి. అతనికి ఆ గుండెపోటు సమస్య పెరగకుండా ఒక ప్రశాంతమైన పరిస్థితులలో తీసుకురావాలి. అటువంటిది ఒక గిరిజన రైతు బిడ్డను స్ట్రెచ్చర్ మీద తీసుకురాకుండా ఏదో ఒక జంతువును బంధించినట్టుగా ఒక కరడుగట్టిన నేరస్తులను కూడా గుండెపోటు వచ్చినప్పుడు బేడీలు వేసి తీసుకురాకూడదని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. వాటన్నిటినీ ఉల్లంఘిస్తూ వాళ్ళ హీర్యా నాయక్ అనేటువంటి రైతును బేడీలేసి హాస్పిటల్కి తీసుకొచ్చారు.